భూభారతి చట్టం సామాన్య రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు మంత్రి పోప్ ఫ్రాన్సిస్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సక్రమ ఆస్తులకు భూభారతి చట్టం రక్షణ కల్పిస్తుందన్నారు. పేద రైతులకు ఈ చట్టం అండగా నిలవాలంటే రెవెన్యూ సిబ్బంది సహకారం కీలకమని, రాష్ట్ర వ్యాప్తంగా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూభారతి చట్టం రైతులకు న్యాయం చేస్తుందన్నారు. గ్రామాల్లోనే సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని హామీ ఇచ్చారు. సక్రమంగా వారి ఆస్తులుంటే అక్రమంగా సంపాదించని ఆస్తి అయితే దానికి కూడా ఈ భూభారత చట్టం పూర్తి రక్షణగా ఉంటది. ఒక అద్భుతమైన చట్టాన్ని ఈనాడు మనం తయారు చేసుకున్నాం. ఈ చట్టం పేదవాడి కన్నీరు తుడవటం కోసం భూములున్న అసాములకి, రైతన్నలకు గుండె మీద చేసుకొని భద్రంగా నా భూమి ఉందని తెలుపుకునే విధంగా, నిద్రపోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేసుకున్నాం. గతంలో మీరందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళు చేయలేదు. ఈరోజు మంత్రివర్యులు ఈ మారుమూల ప్రాంతంలో వచ్చి ఈ భూభారతిని మీ ముందే ఎందుకు తీసుకొస్తుండూ, మీ ముందే ఒక ముఖ్యమైన అధికారి, ఈ జిల్లాకే ఒక మెజిస్ట్రేట్ అధికారి ఈరోజు మీ ముందు ఆయనే ఒక 20 నిమిషాలు ఈ భూభారతి మీద మీకు ఎందుకు విశ్లేషణ ఇచ్చిరంటే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఆయనే. ఈ ప్రభుత్వంలో మీరు కాగితాలు పట్టుకొని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీస్లోకి పోనవసరం లేదు. మీ దగ్గరికి రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి అధికారులు వస్తారు, మీ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతారని చెప్పకనే చెప్పారు మన కలెక్టర్ గారు.